మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసాతో ఎర్రగొండ్ల బాలరాజుకు సత్వర వైద్య సేవల మార్గం సుగమమైంది. పేదల సేవలో భాగంగా బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటన చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వింజమూరు ఎస్సీ కాలనీలో లబ్ధిదారు ఎర్రగొండ్ల వాలమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి వితంతు పింఛనును నగదును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలమ్మ సీఎంతో మాట్లాడుతూ తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నాడని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. బాలరాజు పరిస్థితిని గమనించిన చంద్రబాబు నాయుడు బాలరాజుకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందిస్తామని బాలమ్మ కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. బాలరాజు వైద్యానికి నేరుగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాలనీ వాసులు, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు శివశాల హృదయంను మెచ్చుకుంటూ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలరాజుకు మెరుగైన వైద్య చికిత్సల కోసం గురువారం ఉదయాన్నే ప్రత్యేక వాహనం ద్వారా విజయవాడకు తరలించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు. 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? ఓకే అమ్మా, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను. ఏం చేయాలి చూడండి, తీసుకొని మనం ఎప్పుడు లేని మాకు ఆదుకున్నారు.